గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలను కలిసి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే విశాఖపట్నం అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే రోజు ఉదయాన్నే పత్రిక తెరవగానే ఒక విషగుళికని అందించేటటువంటి ఈనాడు విశాఖపట్నం అంతా అల్లాడిపోతుంది, నాశనం అయిపోతుంది, అక్కడ ఉన్న పరిశ్రమలన్నీ పారిపోతున్నాయి అంటూ రాసుకొచ్చారు. ఇందులో తెలుగుదేశం పార్టీ హయాంలో విశాఖ సాగర్ తీరంలో కేటాయించిన 9.12 ఎకరాల ఏపీఐసి భూమి ఇదే అంటూ ఓ భూమిని ఒక ఫోటో పెట్టేసేసి అక్కడికి పరిశ్రమలన్నీ వచ్చేస్తే వెళ్ళిపోయినాయి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తారు. దీనికి ఒకటే ఒక సాక్ష్యం ఏం చెప్తారా అంటే లూలు అని. లూలు ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కదా, షాపింగ్ మాల్ కదా. ఏంటి దాంట్లో ఉద్యోగాలు? సేల్స్ బాయ్స్ ఉద్యోగాలు, సేల్స్ గార్డ్స్ ఉద్యోగాలా? దానికోసం 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అప్పనంగా రాసి ఇచ్చేశారు. ఏం మన దేశంలో బిగ్ బజార్ వాడు ఉన్నాడు, లేకపోతే కనుక రిలయన్స్ వాడు ఉన్నాడు, లేకపోతే కనుక ఎన్ని రకాలైనటువంటి మెట్రో వాడు ఉన్నాడు, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు భూములు అంత చీప్గా. మనం చూస్తున్నాం కదా, మన దగ్గర మన సెంటర్లోనే కనబడతాయి, మనందరం పోతుంటాం కదా వాటికి. డెటత్లానో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అంత చీప్గా భూములు? లూలు వాడు దుబాయ్ వాడికి ఎందుకు ఇస్తారు అంటే దాంట్లో మింగచ్చు. వాడికి 1000 కోట్ల రూపాయల భూమి ఇస్తే వాడు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాడు. కాబట్టి అది ఇక్కడ ఇవ్వలేదు, అక్కడ ఇచ్చారు, ఇచ్చిన దానికి పుచ్చుకున్నారు, దానికి నడిచిపోతుంది. అదేదో లూలు అనే ఒక షాపింగ్ మాల్ కడితే అదో పెట్టుబడి, ఆడిపోయాడు అన్నటువంటి వాడికి ఏంటి బీచ్ రోడ్లో మెయిన్ రోడ్డు పక్కన 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని చీఫ్ అండ్ బెస్ట్కి ఇచ్చేస్తారు. అదేందో మనకి ఈ ఇతర దేశాల దురదేంటో అర్థం కాదు. మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇక్కడే సూపర్ బజార్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్ద సూపర్ బజార్ ఆడు నడిపేది. అంతకు మించి ఏమన్నా ఉంటుందా? లేకపోతే ఏమన్నా అంతర్జాతీయంగా స్పెషల్ ఏమన్నా ఉంటుందా దాంట్లో నుంచి? ఒక షాపింగ్ మాల్ వస్తే పెట్టుబడులు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసి 1000 కోట్ల రూపాయలు విలువైన పోయింది, ఏది 1000 కోట్లు పోతనే పెట్టుబడులు అనేటువంటిది. ఇంకోటి విశాఖపట్నంలో ఏ పరిశ్రమ వెళ్ళిపోయింది? ఆ విశాఖపట్నం నుంచి హెచ్ఎస్బీసీ వాడు 2018లోనే వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు టైంలోనే వెళ్ళిపోయాడు. ఆడు ఎందుకని? ప్రపంచవ్యాప్తంగా మూసేసుకుంటున్నాడు వాడు బయట ఉన్నటువంటి అవుట్లెట్లన్నీ. అందులో భాగంగానే ఆడు మూసేసుకున్నాడు హెచ్ఎస్బీసీ. మంచిది. దాని తర్వాత నాకు బిల్డింగ్ ఏడైపోద్దు, ఇంకొక పరిశ్రమలు వస్తాయి కదా అక్కడికి. ప్రాక్టికల్గా రోజు పేపర్ తెరవగానే అసలు ఏ రాష్ట్రం నాశనం అయిపోతుంది అని ఫీలింగ్ కలగాలి. ఇది మధ్య తరగతిని టార్గెట్ చేస్తూ, తటస్థుల్ని టార్గెట్ చేస్తూ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందని చెప్పేటటువంటి ఒక దుర్మార్గపు తంత్రం, అబద్ధాలని నిజమని నమ్మించేటటువంటి ఒక అరాచకమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఇక అదే వ్యవహారం నడుపుతూనే ఉంటారు. ఆ విషయానికి ఇవాల్టి విషగుళిక విశాఖపట్నం. ఇకపోతే అటు నారి ఇటు సైనిక భేరి అంటూ దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర పేరే తొలిసారి మహిళా త్రివిధ దళాల బృందం కవాతు. ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, సంప్రదాయ గుర్రబగ్గీలో వచ్చినటువంటి రాష్ట్రపతి ముర్ము మేక్రాన్ అంటూ గుర్రబగ్గీలో ఏది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేది. 84 తర్వాత గుర్రబగ్గీ సిస్టమ్ని తీసేశారు రిపబ్లిక్ డేకి. ఎందుకంటే ఇందిరాగాంధీ మరణం తర్వాత మళ్ళీ ఇప్పుడు గుర్రబగ్గీతో అక్కడికి రావడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఇకపోతే ఒక మాట అటు ఇటైనా తెలుగుదేశం పార్టీతోనే పొత్తు. జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు. ఈ పొత్తు స్థానిక సంస్థల్లోనూ కొనసాగుతుంది. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ, నాపై ఒత్తిడితోనే ప్రకటిస్తున్న పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీ పాటించాల్సింది. అనుభవజ్ఞులు ఒక మాట అన్నా పట్టించుకోకూడదు. చూడండి, అంటే మన వాళ్ళైతే ఎట్లా ఉంటుంది, ఎదుటి వాళ్ళైతే ఎట్లా ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం. తను ఏం చెప్పాడు? పొత్తు ధర్మం విస్మరించారు అని చెప్పారు. కాకపోతే ఓ మాట అటు ఇటైనా తెలుగుదేశం పడిపోతే చివరిలో ఆ మొక్క చెప్పుకొచ్చాడు. కానీ దానికి పోటీగా 2 సీట్లు కూడా ప్రకటించాడు కదా పవన్ కళ్యాణ్ నిన్న. కానీ దాన్ని ఎలాగ మార్చుతారంటే వార్త కరెక్టే, కానీ మన వాళ్ళకైతే కన్విన్సింగ్గా, అవతల వాళ్ళకైతే దుర్మార్గంగా రాసుకొచ్చేటటువంటి తంతు ఇది. పొత్తులో ఒక మాట అటున్నా ఇటున్నా తెలుగుదేశం పార్టీతో కలిసే ముందుకు వెళ్తాం. రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఎన్ని విపత్కర పరిస్థితులు లేదని 2024 జగన్ ప్రభుత్వం కనిపించకూడదు. ఈ పొత్తు శాసనసభ ఎన్నికలకే పరిమితం కావడం లేదు. పంచాయతీ నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుంది. ఆ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మనం తీసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి ఎంత దుర్మార్గమో. ఆ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మనం తీసుకోబోతున్నాం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాదు. నేను ఆయన అడిగింది ఏంటి? 3వ వంతు సీట్లు కావాలని. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు కావాలంటే స్థానిక ఎన్నికల్లో 3వ వంతు సీట్లే తప్ప ఇక్కడ కాదన్నటువంటి కోణాన్ని ఫీలింగ్ క్రియేట్ చేశాడు ఇక్కడ. ఇది అసలు లాజిక్. అంటే పవన్ కళ్యాణ్ కోరుతున్నది 3వ వంతు సీట్లు స్థానిక ఎన్నికల్లో తప్పించి ఇక్కడ కాదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మనం తీసుకోబోతున్నాం, అలా అయితేనే ఓట్ల బదలాయింపు ఉంటుంది, ఇప్పటికే ఈ విషయంపై మేము మాట్లాడుకున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అసలు లాజికల్ అతిపెద్దదైనటువంటి కథ ఇది. ఆ ఎన్నికల్లో అంటే అసెంబ్లీకి కాదు, అసెంబ్లీకి ఇచ్చింది తీసుకుంటారన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు చాలా తెలివిగా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సింది వాళ్ళే. ఇకపోతే ఎన్డీఏ గూటికి జేడీయూ, బీహార్ సీఎంగా నితీష్ రేపు మళ్లీ ప్రమాణం, భాజపా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు, జేడీయూ ఆర్జేడీ బంధానికి బీటలు, జాతీయ మాధ్యమాల్లో విస్తృతంగా కథనాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వెనక్కి వచ్చేయబోతున్నాడు నితీష్ కుమార్ అన్నటువంటి. లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెద్దది పెడితే బడుగులకి న్యాయం జరిగినట్ల, గట్టిగా మాట్లాడితే గుండు కొట్టించి అవమానిస్తున్నారు. దళితుల కోసం అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేశారు. సామాజిక న్యాయం పేరుతో ప్రభుత్వాలు ఆయన పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నా అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాలకైతే న్యాయం జరగడం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. గుండు కొట్టించి అవమానపరిచే పరిస్థితులు కళ్ళారా చూస్తున్నాం. ప్రశ్నించే వారిని సవాల్గా మార్చి డోర్ డెలివరీ చేసేంత ఘోరంగా రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. గత 5 ఏళ్లపై దళితుల్లో 100% దాడులు పెరిగినాయి అంటూ షర్మిల ఇచ్చినటువంటి ఉపన్యాసం. ఇప్పటిదాకా మొన్నటిదాకా తెలుగుదేశం తర్వాత జనసేన తర్వాత ఇప్పుడు మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు షర్మిల. అదే ఒకటే ఉపన్యాసం 1 by 1 ఒక్కొక్కళ్ళు ఆ పేర్ల మీద జనాలు మర్చిపోతుంటే ఇంకొకళ్ళు అన్నటువంటి కోణం. రెగ్యులర్ కేసుల్ని పట్టుకుని రొటీన్గా జరిగిపోయేటటువంటి ఇష్యూస్ని పదే హైలైట్ చేస్తూ ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం. ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో జరుగుతుంది అన్నటువంటి. లేకపోతే ఓటర్ల జాబితాలో మీ పేరుందా వెంటనే తనిఖీ చేసుకోండి, ఉంటుందిలే అని భరోసా వద్దు, లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. రాబోయే రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతి పనులు, తటస్థల ఓట్ల తొలగింపు, అధికార పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్ల నమోదు పెద్ద ఎత్తున జరిగాయని ఫిర్యాదుల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో పేరుందా లేదా అనేది చూసుకోవడం రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి కనీస బాధ్యత. ప్రత్యేక సమగ్ర సవరణ 2024కి సంబంధించిన తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసింది. ఉండకుండా పోతుంది, మా దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు ఉంది కదా అని అనుకోకుండా జాబితాలో పేరును తనిఖీ చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారంట. ఇది మంచి వార్తే. అందరూ తనిఖీ చేసుకోవడం కూడా చాలా మంచి అవసరం కూడా. పెద్ద పదవిలో ఉన్న దళితులకు అవమానాలే మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన. దళితులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా అవమానాలు సహజమే అంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మడకశిరలో గురువారం నియోజకవర్గంలో వైకాపా పరిశీలకుడు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనిపై ఎమ్మెల్యేకి సరైన సమాచారం లేదు, తనకు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ నియోజకవర్గ పరిశీలకుడు పి అశోక్ కుమార్కు తిప్పేస్వామి శుక్రవారం లేఖ రాశారు. నేను విజయవాడలో ఉన్నానని తెలిసి కొన్ని గంటల ముందు సమావేశం విషయం తెలియజేశారు. ఇదంతా నేను మీటింగ్కి రాకూడదనే ఉద్దేశంతో జరిగిన తంతుగా భావిస్తున్నా. సిట్టింగ్ ఎమ్మెల్యే నేను లేకుండా సమావేశం జరపడం ఎంతవరకు సంబంధిస్తుంది, దళిత వర్గానికి ఏ సందేశం పంపించాలని అనుకున్నారో తెలియజేయాలి. ఈ దళితులను అవమానించడం కాదా, ఎన్నికల సమయంలో ఇది పార్టీకి నష్టం కలిగించదా, మీటింగ్లో మీ పక్కన ఉన్న అసమ్మతి నాయకులు నన్ను తిడుతూ ఉంటే మీరు వారించకపోగా నవ్వుతూ కూర్చున్నారు, ఇది దేనికి సంకేతం? దళితులమైన మేము ఎంత పెద్ద పదవిలో ఉన్న అవమానాలు భరించడం సహజమైన ఊరికే ఉన్నాను. ఈ మీటింగ్కు 90% వైకాపా ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు హాజరు కాలేదని మీకు తెలుసా? దళితుడినైనా నన్ను అవమానించినా పర్వాలేదు, ముఖ్యమంత్రి జగన్ను తిరిగి గెలిపించడానికి సహకరించమని కోరుతున్నా అంటూ తిప్పేస్వామి తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎన్డీఏ గూటికి జేడీయూ అన్నటువంటి వార్తలు. బీహార్ సీఎంగా నితీష్ రేపు మళ్లీ బీహార్లో అధికార కూటమి జేడీయూ ఆర్జేడీల బంధం దాదాపుగా బీటల వారింది. భాజపా మద్దతు 2 రోజుల్లో జేడీయూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రానుందని తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం మళ్లీ ప్రమాణం చేయనున్నారని సమాచారం. వచ్చే శాసనసభ ఎన్నికలు జరిగే 2025 వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతారని బీజేపీ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరుపక్షాల మధ్య కేబినెట్ స్థానాల పంపకాలు, లోక్సభ సీట్ల సర్దుబాటుపైన ఒప్పందం తుద్దశలో ఉందని పలు జాతీయ మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఈ నెల 28 నితీష్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజకీయ కూటములను తరచూ మార్చే నితీష్ కుమార్ తాజా మార్పును కారణాలు విశ్లేషిస్తే తన సంకీర్ణ భాగస్వాములైన ఆర్జేడీ, కాంగ్రెస్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అధికార భాగస్వామి ఆర్జేడీతో నితీష్ విసిగిపోయారని తెలిపాయి. ఆ పార్టీకి చెందిన మంత్రులు తేజస్వి యాదవ్, తేజప్రతాప్ యాదవ్ కీలక శాఖలు నిర్వహిస్తూ ముఖ్య నిర్ణయాలు తీసుకునేప్పుడు నితీష్తో సంప్రదించడం లేదని వెల్లడించాయి. దీంతో నితీష్ తీవ్రమైన అసంతృప్తికి, ఆగ్రహానికి లోనే వారిపై విమర్శలు కూడా చేశారు. అయితే ప్రభుత్వ మనగడకు ముప్పు వాటిల్తుందని కఠినంగా వివరించలేకపోతున్నారు. దీనితో నితీష్ చేసిన కుటుంబ రాజకీయాలు వ్యాఖ్యపై లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర స్పందన ఆయన ఇబ్బంది పెట్టింది. గత నవంబర్లో తేజస్వి యాదవ్ బీహార్ భవిష్యత్ ముఖ్యమంత్రి అంటూ ఆర్జేడీ నెలకొల్పిన పోస్టర్లు నితీష్లో అలజడి రేకెత్తించే. వీటికి తోడు వచ్చే లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకాలపై కాంగ్రెస్ నాంచివేత ధోరణి ఆయన విసిగెత్తించింది. విపక్ష ఇండియా కూటమి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూటమి అధ్యక్షుడికి ఇటీవల కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గేని ఎన్నుకోవడం ఆయన అసంతృప్తి జాలలపై ఆజ్యం పోసింది. ఈ పరిణామాలన్నీ ఆయన మళ్లీ ఎన్డీఏ వైపు చూసేలా చేశాయి. గతంలో జేడీయూ చాలా కాలం ఎన్డీఏతో భాగస్వామిగా ఉండేది, తర్వాత ఆర్జేడీతో చేయగలిపింది. తాము ముమ్మాటికి ప్రతిపక్షాలు ఇండియా కూటమితోనే ఉన్నామని జేడీయూ శుక్రవారం స్పష్టం చేసింది. అయితే భాగస్వామి పక్షాల సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ మేరకు జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాహా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయాలు ఎవరికి శాశ్వతంగా తలుపులు మూసి ఉండవని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ పేర్కొన్నారు. మరోపక్క పార్టీ కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని రాష్ట్ర శాఖ అనుసరిస్తుందని శాసనసభలో ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా శనివారం ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా
పాట్నాలోని రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ శుక్రవారం ఇచ్చిన తేనీటి విందుకు ఆర్జేడీ నేత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ డుమ్మా కొట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి నితీష్ సీట్ పక్కన తేజస్వి కేటాయించిన కుర్చీలో జేడీయూ సీనియర్ నేత మంత్రి అశోక్ కుమార్ చౌదరి ఆసీనులయ్యారు. కార్యక్రమం అనంతరం తేజస్వి గైర్హాజరుపై నితీష్ని మీడియా ప్రశ్నించగా అది రానవాళ్ళని అడగాలని ఆయన సమాధానం ఇవ్వడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఈ ఏడాది 10 రాకెట్ ప్రయోగాలు వచ్చే నెల 17 నింగిలోకి జిఎస్ఎల్వి F-14 షార్ సంచాలకుడు రాజరాజన్ ప్రకటించారన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇకపోతే ఎర్రచందనం రవాణా డబ్బు పంపిణీపై సిబిఐ విచారణ జరిపించాలని చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప వెంచర్స్ వద్ద గురువారం అంతరాష్ట్రీయ ఎర్రచందనం స్మగ్లర్లు సమావేశమయ్యారు. అక్రమ రవాణాతో వచ్చిన డబ్బుల పంపకాల వివాదం తలెత్తి అందులో వ్యక్తి 2.5 కోట్ల నగదుతో ఉడాయించారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాయలసీమలు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ మేయర్ కటారి హేమలత శుక్రవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. డబ్బుతో పరారైన వ్యక్తి తమిళనాడులోని రాణిపేటలో ఉన్నట్టు లొకేషన్ చూపడంతో వెనక్కి రావాలని పోలీసులు ఆదేశించారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి సూచనతో పోలీసులు మౌనంగా ఉండిపోయారు. ఎర్రచందనం స్మగ్లర్లు తన మనుషులు కాబట్టే ఎంపీ జోక్యం చేసుకున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో రానున్న ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేయించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి చారిత్రాత్మక పాలన గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మా ప్రభుత్వంలో సెక్యులరిజం, సోషలిజం, ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట 99.5% వాగ్దానాలను అమలు చేశాం. 56 నెలలుగా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా పాలన, అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహ ఏర్పాటు, అణగారిన వర్గాలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం, డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు 4.21 లక్షల కోట్ల లబ్ధి, గ్రామ స్వరాజ్యం భావన, సచివాలయాల వ్యవస్థతో జీవం పోసాం. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకు పెన్షన్ పంపిణీ, ఓ చరిత్ర, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక పురోగతి, జగనన్న ఆరోగ్య సురక్షలో ప్రివెంటివ్ హెల్త్ కేర్ గొప్ప అధ్యాయం, చేయూత, ఆసరా ద్వారా మహిళా సాధికారతకు పెద్దవేట, సులభతర వాణిజ్యంలోనూ దేశంలోనే అగ్రస్థానంలో ఇచ్చాం. కుప్పానికి నీళ్ళు ఇచ్చేందుకు బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేశాం. మా ప్రభుత్వంలో మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లో భావిస్తూ 99.5% హామీలను అమలు చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయ వివక్ష లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తూ మన రాష్ట్రాన్ని దేశంలో ప్రత్యేకంగా నిలిపింది. విజయవాడ నడిబొడ్డును 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పడుతూ మా ప్రభుత్వం సామాజిక న్యాయ సాధనకు పునరుద్ఘాటించింది. సామాజిక సాధికారత నినాదం కాదు, మార్గదర్శక విధానమని నిరూపించింది అన్నటువంటి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే దొంగ ఓట్లు, పచ్చ నోట్లు అంటూ పర్చూరులో టీడీపీ ప్రలోభాల పర్వం, ఎమ్మెల్యే ఏలూరు నిర్వాకాలు వెలుగులోకి, నోవా అగ్రిటెక్ కేంద్రంగా నల్లధనం పంపిణీ, పోలింగ్ బూతుల వారీగా ఓటర్లకు డీఆర్ఐ తనిఖీల్లో ఆధారాలతో బట్టబయలు, గుట్టురట్టు చేసిన కీలక డైరీ, ఐడి, ఈడీ, సెబీలకు నివేదించిన అధికారులు అంటూ ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లను మోసాలకు పాల్పట్టడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి రుజువైంది. నల్లధనాన్ని వెజ్జాలు ఎన్నికల అక్రమ మార్గాల్లో నెగ్గేందుకు ఏకంగా ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఆధారాలతో సహా బట్టబయలైంది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాల్పడిన అక్రమాలు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తనిఖీల్లో తాజాగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు చైర్మన్గా ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల అక్రమాలకు తెగబడినట్టు డీఆర్ఐ కీలక ఆధారాలను గుర్తించింది. ఆ వెంటనే ఆ కంపెనీకి చెందిన కీలక వ్యక్తులు పరారు కావడం గమనార్హం. ఆదాయ పన్ను, ఐటీ చట్టం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. డీఆర్ఐ నివేదిక మేరకు న్యాయస్థానం అనుమతితో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు, నోవా అగ్రిటెక్ కంపెనీలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం ఇదిగో ఇలా సాగిందంటూ పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు శ్రీలక్ష్మీనగర్లో నా కంపెనీ కార్యాలయంలో ఈ నెల 24 నుంచి చేపట్టిన సోదాల్లో ప్రధానంగా డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీ టీడీపీ ఎన్నికల అక్రమాలు గుట్టునిప్పింది. స్వతంత్ర సాక్షులు నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో ఆ డైరీని డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. నోవా అగ్రిటెక్కి చెందిన ఉద్యోగి పుల్లెల అజయబాబు ఆ డైరీని ఉపయోగించారని కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం రిటైర్ అయిన పుల్లెల అజయబాబును కార్యాలయానికి రావాలని డీఆర్ఐ అధికారులు సూచించిన వెంటనే ఆయన పరారు కావడం గమనార్హం. తన సెల్ ఫోన్ని సైతం స్విచ్ ఆఫ్ చేసేసి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆదేశాలతోనే ఆయన పరారైనట్టు స్పష్టమవుతోంది. ఆ డైరీని పరిశీలించగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఎన్నికల అక్రమాలకు పాల్పడిందో వెలుగు చూసింది. పోలింగ్కు ముందు రోజు అంటే 2019 ఏప్రిల్ 11 అక్రమ నిధులను ఎలా తెచ్చారు, ఓటర్లకు ఎలా పంపిణీ చేశారన్న వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలను ఏకంగా 13 పేజీల్లో నమోదు చేయడం గమనార్హం. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు భారీగా నల్లదారాన్ని తరలించిన డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. అందుకోసం షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులను చేరవేశారు. ఆ డబ్బుల వివరాలేవో నోవా అగ్రిటెక్ కంపెనీ రికార్డులతో సరిపోలకపోవడంతో అదంతా నల్లధనమైన రుజువు అవుతుంది. కంపెనీ బ్యాంక్ ఖాతాలో ఆ నిధులు జమ, విత్డ్రాలకు సంబంధించిన వివరాలు ఏవీ లేవు. అంటే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు వెచ్చించిందంతా నల్లధనమైన నిర్ధారణ అయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే
పోరుకు సిద్ధమంటూ నేడు భీమిలిలో ఎన్నికల శంకరావాన్ని పూరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యం. టీడీపీ జనసేన పొత్తుల జిత్తులు కుతంత్రాలకు చిత్తు చేసేందుకు శ్రేణులకు దిశానిర్దేశం. రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలతో 4 భారీ సభలు. మొదటి సభ ఉత్తరాంధ్ర భీమిలి నియోజకవర్గం సంఘివలసలో శ్రేణులతో జగన్ మాటామంతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎలక్ట్రానిక్ సీమ అంటూ 4.5 ఏళ్లలో 24 భారీ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు రాక ఇప్పటికే 19 సంస్థల ఉత్పత్తి ప్రారంభం. దిగ్గజ సంస్థల ద్వారా 10,705 కోట్ల పెట్టుబడులతో పాటు 36,205 మందికి ఉపాధి. విశాఖ GIS సదస్సులో మరో 23 ఒప్పందాలు, తద్వారా 15,711 కోట్ల పెట్టుబడులు, మరో 55,140 ఉద్యోగ అవకాశాలు. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో కొత్తగా 800 ఎకరాల్లో 749 కోట్లతో వైఎస్ఆర్ EMC అభివృద్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు ఏమీ రాలేదని రాస్తుంటే వీళ్ళు అన్నీ వచ్చినాయి అన్నటువంటి వివరాలని రాసుకొస్తున్నారు. ఇకపోతే బాబు కోసం ఓ అబద్ధాల కథ అంటూ విశాఖ చెన్నై కారిడార్పై అవాస్తవాలతో ఈనాడు కథనం. బాబు హయాంలో విశాఖ చెన్నై కారిడార్ 78.5% పూర్తి చేశారని, కానీ ఇప్పటికే ఈ కారిడార్లో పనులు పూర్తయింది 64.82%. వాస్తవంగా బాబు హయాంలో పూర్తయింది 25.7%. బాబు హయాంలో ఖర్చు చేసింది కేవలం 194.37 కోట్లే. ఈ ప్రభుత్వం చెల్లించింది 1,082 కోట్లు. కోవిడ్ కారణంగా VCIC మొదటి దశ పనులు ఆలస్యం. గడువును 2024 జూన్ 30కి పెంచిన ADB. మొదటి దశ పనులపై ADB సంతృప్తి. రెండో దశకు రుణాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్న ADB. వాస్తవాలు ఎలా అంటే VCICని మూలన పడేశారంటూ ఈనాడులో అడ్డగోలు కథనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పొత్తులో కొత్త డ్రామా అంటూ ఓటు బదిలీ కోసం బాబు పవన్ మరో నాటకం. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ 2 సీట్ల పోటీ ప్రకటన. పవన్ 2 చోట్ల ఓడినప్పుడు రాజోల్లో జనసేన గెలిచింది. ఈసారి రాజోల్లో ఆ పార్టీ పోటీ చేయడం ఏమైనా విచిత్రమా? రాజానగరాన్ని టీడీపీ ముందే వదిలేసింది. పవన్ చెప్పింది ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ గురించే. ఇక డ్రామా బయటపడిందంటున్న పరిశీలకులు. ఇప్పటికీ తేలని జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు. మండపేట అరకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు. టీడీపీ ఏకపక్ష వైఖరిపై కోపంగా ఉన్న జనసేన నాయకులు. వారిని శాంతింపజేయడానికి పోటీ ప్రకటన బిల్డప్. సొంత నాయకులను అభిమానులను నమ్మించడానికి పవన్ పాటలు. సర్దుకోవాల్సిందేనని బాబు పార్టీలో పరిస్థితి అర్థం చేసుకోవాలంటే హితవచనాలు. సీఎం పదవిలో వాటా లేదన్న లోకేష్ వ్యాఖ్యలకు పెద్ద మనసుతో వదిలేశానని వెల్లడి అంటూ టీడీపీ జనసేన పొత్తున్నప్పటికీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్కు వాటా లేదంటూ గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సైతం తాజాగా జనసేన అధినేత జీ హుజూర్ అనేశారు. నెల క్రితం లోకేష్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, దెర్ ఈజ్ నో సెకండ్ థాట్, రెండో మాటే లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో జనసేన పార్టీలో పెద్ద దుమారమే రేగింది. ఈనాడు దానిపై ఒక్కసారి కూడా మాట్లాడిన పవన్ శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో స్పందించారు. పెద్ద మనసుతో ఆ వ్యాఖ్యలను తానే పట్టించుకోకుండా వదిలేశానని వివరించారు. 2024 జగన్ ప్రభుత్వం రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాటిని నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానికుండా చేస్తుందంటూ వంకలు చెప్పారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఎమ్మెల్యే సీట్లను పక్కన పెట్టి వార్డు పదవుల వాటా చర్చ. 2 నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ టీడీపీ కేటాయిస్తుంది, సీఎం పదవిలో వాటా ఉంటుందని జనసేన నేతలు ఉత్కంఠతో ఉంటే పవన్ మాత్రం వీటి ఊసెత్తకుండా ఎప్పుడో 2-3 ఏళ్ల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఎన్ని సీట్లు వస్తాయంటే పార్టీ నేతలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సీట్లు ఎన్ని వస్తాయో చెప్పకుండా ఎన్నికల తర్వాత కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు మొదలు కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా 3వ వంతు సీట్లను తీసుకుంటుందంటూ పార్టీ నేతలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈనాడు చెప్పింది వీళ్ళు చెప్పింది కూడా అదే. అయితే మనం మిగతాది నిన్న అందరూ వినకపోవడం వలన వచ్చింది. వంతాడు స్థానిక ఎన్నికల్లో తప్పించి అసెంబ్లీ ఎన్నికల్లో కాదన్నటువంటి కోణాన్ని అటు తెలుగుదేశం అనుకూల పత్రికలు, ఇటు వైసీపీ సొంత పత్రిక ఇద్దరు కూడా ప్రొజెక్ట్ చేశారు. అంటే ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నట్ట ఏంటన్నటువంటి చూడాల్సింది. లేకపోతే ఆంధ్రజ్యోతి గణతంత్ర వేడుకల్లో నారీశక్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాకెట్ వ్యవస్థల ప్రదర్శన, బైక్ విన్యాసాలతో సత్తా, మహిళా శక్తిని చాటేల వివిధ రాష్ట్రాల శకటాలు, వందే భారత నారీశక్తి పేరిట నృత్య ప్రదర్శనలతో సంస్కృతిని చాటిన 1,500 మంది డాన్సర్లు, ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్. 40 ఏళ్ల తర్వాత ఈ వేడుకల్లో మళ్ళీ గుర్రబగ్గి అన్నటువంటిది రాసుకొచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ఎవరూ వేయలే, కనీసం సాక్షివాడు కూడా వేసుకోలేదు. ఫ్రంట్ పేజీలో వేసుకోవాలి కదా సాక్షివాడైనా. ఆంధ్రప్రదేశ్ శకటం తెలుగుదేశం హయాంలో ఒక్క ఏడాది ఓకే అయింది, మిగతా 4 ఏళ్ళు ఫెయిల్ అయింది. బట్ ఇప్పుడు ప్రతి ఏడాది కూడా నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు సాక్షివాడు లోపల పేజీల్లో వేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ శకటానికి సంబంధించినటువంటిది ఎన్నో వీటికి. ఫ్రంట్ పేజీ వేయడం మర్చిపోయారు, బ్యాక్ పేజీ కూడా వేయడం మర్చిపోయారు. ఇక్కడ అదొక విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే ఆంధ్రజ్యోతి ఈనాడు అయితే అసలు పెట్టలేదు. లేకపోతే జగనన్న నుంచి ఏది ఆశించలేదు, కాదని అమ్మతో చెప్పించగలరా? తాడేపల్లికి వెళ్ళింది 2 సార్లే, జగనన్న ఏది కోరలేదు. నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, మరి మీరు చేయగలరా? అవును, నేను షర్మిల రెడ్డినే, పులి కడుపును పులే పుడుతుంది. నా కుమారుడికి రాజారెడ్డి అని నా తండ్రే పేరు పెట్టారు షర్మిల.
జగన్ నుంచి ఏమి ఆశించకుండానే పాదయాత్ర చేశారంటూ వైసీపీ శిబిరం చేస్తున్న ప్రచారంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఆస్తి కోసం పదవి కోసం జగన్ తాను బ్లాక్మెయిల్ చేస్తున్నారని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల జాతీయ జెండాను ఎగరేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పార్టీ కార్యకర్తలు భేటీలు ప్రసంగించారు. తనపై జగన్ శిబిరం చేస్తున్న వ్యాఖ్యలపై ఒకంత ఆవేదనతో స్పందించారు. నేనేదో ఆశించి పాదయాత్ర చేయలేదు, వాళ్ళంతటా వాళ్ళు అడిగితేనే కుటుంబాన్ని వదిలి రాష్ట్రమంతా నడిచా. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తాడేపల్లికి కేవలం 2 సార్లు వెళ్ళి ఒకసారి అమ్మతో కలిసి ప్రైవేట్ కార్యక్రమానికి ఇటీవల కుమారుడికి పెళ్లి కార్డు ఇచ్చేందుకు నా భర్తతో కలిసి ఒక్కసారి తాడేపల్లి వెళ్ళలేదు. జగన్ ఏది అడిగింది లేదు, నా బిడ్డలపై ప్రమాణం చేస్తా అని చెప్తున్నారు. మరి ఏది అడగనప్పుడు జగన్ ఏమీ చేయలేదని ఎందుకు అన్నట్టు? అడిగితే ఇవ్వలేదంటే ఆ మొక్క వస్తుంది. ఏమీ అడగకుండా ఏమీ ఆశించకుండా ఇప్పుడు జగన్ని ఎందుకు ద్వేషిస్తున్నట్టు? అసలు లాజిక్ ఎక్కడ ఉంది కదా. ప్రస్తుతం ఆమెని హైలైట్ చేయడం వెనకాల ఉన్నటువంటిది జగన్ మీదకి వదిలేటటువంటి అంశం. ఇక్కడే సింపుల్ లాజిక్ ఏంటంటే, ఆవిడ ఎలాగే మాట్లాడుతుంటే ఎవరన్నా కనుక ఏదన్నా తిట్టారనుకోండి, అదిగో చూసారా జగన్ చెల్లిని తిట్టిస్తున్నాడు అని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం నడుస్తుంది. లేకపోతే పొత్తుతోనే ముందుకు ఇక్కడ కూడా చూశారు కదా ఏ స్టైల్లో ఉంటుంది అన్నటువంటిది. ఒకవేళ పవన్ కళ్యాణ్ నేను ఒంటరిగానే లేదా భారతీయ జనతా పార్టీతో పోటీ చేస్తాను నాయన అన్నా కూడా తెలుగుదేశం వెనకాల నుంచి నడిపిస్తోందని చెప్పి సాక్షి రాస్తుంది. అదే సందర్భంలో ఇదంతా పైన మాత్రమే అంటూ అసలు అప్పుడు హైలైట్ కూడా చెయ్యదు. ఈనాడు ఆంధ్రజ్యోతి వచ్చాడు లోపల పేజీలకి మార్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో నుంచి లేడు అని చెప్పడానికి వీళ్ళు పొరపాటు కూడా అంగీకరించడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. ఇకపోతే కలిసి మురిసిన పద్మ విభీషణులు అంటూ ప్రతిష్టాత్మక పురస్కార నేపథ్యంలో వెంకయ్య చిరంజీవి భేటీ. విద్యార్థి నేతగా వెంకయ్య పిలిపిస్తే తరగతులు బహిష్కరించాం. ఎంపీగా అనేక అంశాలపై అడిగి తెలుసుకునేవాడిని. మెగాస్టార్ తెలుగు సినీ పరిశ్రమకు 3వ కన్ను చిరంజీవి అంటూ వెంకయ్య స్టేట్మెంట్ హైలైట్ చేశారు. కాకపోతే నితీష్ అడుగులు ఎటు అంటూ బీజేపీతో కలిసి రేపు కొత్త ప్రభుత్వం ఒక బీహార్లో జోరందుకున్న ఊహాగానాలు. రాజ్భవన్ కార్యక్రమానికి తేజస్వి గైర్హాజరు. ఊహాగానాలపై స్పష్టతనివ్వాలని ఆర్జేడీ విజ్ఞప్తి. ఇండియాలోనే కొనసాగుతున్న జేడీయూ సొంతంగా సర్కారు ఏర్పాటుపై లాలూ కసరత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దేవుడినైనా వేలం అంటూ ఆలయ భూములు ఆయనకు పల్లీలే. మంత్రిగా ఉన్ననాళ్ళు గుడుల ఆస్తులపైన కన్నంత సొంత ఆలయానికి 1 కోటికి పైగా దేవాదాయ నిధులు మళ్లింపు. కరోనా సాయంగా అందిన బెడ్లు దుప్పట్లు అమ్ముకున్న కక్కుర్తి. ఆలయాలు ప్రైవేట్కి కొత్త సంస్కృతికి ఆద్యుడు. ఆపై వాటి కింద ఉన్న ఖరీదైన భూముల కైవసం. ఓఎస్డీ మామను ముందు పెట్టి భారీగా భూదంద. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 8 కోట్ల స్థలం స్వాహ. తీసేసిన మంత్రి దందా అంతా ఇంతా కాదు. భూములు కొట్టే వాళ్ళని చూసాం, ఆస్తుల్ని వేలను కారుచౌక దక్కించుకున్న వాళ్ళని చూసుంటాం. కానీ దేవుడు కొలువైన ఆలయాన్ని సైతం దారాదత్తం చేయడం ఆయన హయాంలోనే అందరూ చూశారు. పలు ఆలయాలను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేశారు. ఆయన నివాసానికి దగ్గరలో ఉన్న శ్రీ సత్యసభామ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని కుల సంఘానికి ఇచ్చేశారు. ఈ దేవస్థానం కింద ఉన్న కోట్ల విలువైన ఆస్తులను కొట్టేయడానికి ఎమ్మెల్యే ఈ ఎత్తు వేసినట్టు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి అంటూ ఇదేదో ఈయన మీద రాసినట్టుంది, వెల్లంపల్లి మీద రాసినట్టు కనబడుతుంది. పల్లీలే అంటే అదే వెల్లంపల్లి అనడానికి కొంచెం అర్థమయ్యేటట్టు రోజు ఒక వీళ్ళ మీద రాసుకొస్తున్నారు కదా, అందులో భాగం. లేకపోతే పవన్ ప్రకటన స్వాగతిస్తున్నాం. జనసేన పోటీ చేసే సీట్లను ప్రకటించారు. వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది. టీడీపీ జనసేన శ్రేణులు నమ్మద్దు. టీడీపీలోకి వీరశివారెడ్డి, కొలికిపూడి. అదేంటి కొలికిపూడి ఇంతవరకు లేదా? అమరావతి జేఏసీ తరపున ఉన్నట్టున్నారు, ఇప్పుడు జాయిన్ చేసుకున్నారు నిన్న. వీరశివారెడ్డి కడప జిల్లా నుంచి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత షాకింగ్ పరిణామే. వీరశివారెడ్డి కొంచెం స్ట్రాంగ్ తన నియోజకవర్గంలో వచ్చేటప్పటికి. కడప జిల్లాలో ఒక స్ట్రాంగ్ అయినటువంటి క్యాండిడేట్ దొరికినట్టే తెలుగుదేశం పార్టీకి. ఇకపోతే బైరెటీస్ని బొక్కేశారు అంటూ మంగంపేటలో తవ్వే కొద్ది అక్రమాలు. ఏపీఎండీసీలో కుమ్ముడు. నిర్వాసితుల పరిహారంలోనూ దోపిడీ. బినామీల పేర్లతో అక్రమాలు. 3 అధికారులు వాళ్ళ ప్రభుత్వ ఖజానాకి 26 కోట్లు గండి. ఈడీ సిపిఓపై క్రిమినల్ కేసులు పెట్టాలని విజిలెన్స్ సూచన. అరెస్ట్ చేసి చర్యలకు సిఫార్సు. విజిలెన్స్ నివేదికలని బుట్టదాఖలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జ్ఞానవాపి స్థలాన్ని హిందువులకి అప్పగించండి. గిరిరాజ్ సింగ్ హిందూ మహాసభ డిమాండ్. ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మాణం. అక్కడ దేవతల విగ్రహాలు, తెలుగులో శాసనాలు. ఏఎస్ఐ నివేదిక పేర్కొంది న్యాయవాది జైన్ వెల్లడి. మసీదు కమిటీ సందేహాలు, భద్రత కట్టుదిట్టం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీహార్ విద్యార్థులు ఏపీలో ఓట్లు అంటూ వైసీపీ అభ్యర్థి నడిపే కాలేజీలో ఇతర రాష్ట్రాల నర్సింగ్ విద్యార్థులు వారికి ఎలాంటి ఆధారం లేకున్నా ఇక్కడ ఓటర్లుగా నమోదు. ఎమ్మెల్యే అనగానే లేఖ రాసినా స్పందించిన ఎన్నికల అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు అన్నటువంటి. ఇక్కడ 6 నెలల పాటు ఉంటే ఇక్కడ ఓటు అడిగేటటువంటి హక్కు ఉంటుంది. వాళ్ళకి ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండకూడదు. అది లాజిక్. అదే సందర్భంలో ఇక్కడ లేకపోయినా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి ఓట్లు ఇక్కడ ఉండాలని వీళ్ళే చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఓట్లు వద్దంటారు. ఇప్పుడు ఆ లెక్కనైతే హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళకి ఓట్లు ఎందుకు ఉండాలా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ వాళ్ళకి ఓట్లు ఎందుకు ఉండాలి? గుజరాత్ వాళ్ళకి ఓట్లు ఎందుకు ఉండాలా? ఎక్కడ ఉండే వాళ్ళకి అక్కడే ఓటు హక్కు, 6 నెలల్లో అక్కడ ఉంటే ఓటు హక్కు ఉంటుంది అనేటువంటిది లెక్క. అది వాళ్ళు అడక్కపోయినా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు తెప్పించి పెడతారు.
అది కామన్గా జరిగేటువంటిది. ఇందులో ఉన్నటువంటి లాజిక్ హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళకి ఓట్లు ఉండాలి, చెన్నైలోని ఆంధ్ర వాళ్ళకి ఓట్లు ఉండాలి ఇక్కడ ఆంధ్రాలో, అదే ఇక్కడికి వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల్లో ఓట్లు ఉండకూడదు అనేటువంటిది ఇది ఒక స్ట్రాటజీ నడుస్తూ ఉంటుంది. అయితే ఎన్నికల వేళ కులగణన ఎందుకు అంటూ ఈ ఆలోచన మీకు ఇప్పుడే ఎందుకు వచ్చింది? డేటా భద్రతపై శ్వేతపత్రం విడుదల చేయాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది విడుదల పత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.